వారికి స్టేజ్ మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ PMDA కార్యక్రమం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఎటువంటి సమస్యలు లేకుండా, అంటే కనీసమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ డిఏ జుగా కార్యక్రమం సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసి అవసరాలు అనేటటువంటివి కనుక్కోవడం జరిగింది ప్రతి ఇంటింటి దగ్గర కూడా. అందులో ప్రభుత్వం కల్పించేటటువంటివి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా, అంటే ఇంటింటికి నీరు ఉండాలి, తాగునీరు ఉండాలి ప్రతి ఇంటికి కూడా. అందుకని వాటికి సంబంధించినటువంటి నీటి వనరులు ఎక్కడ ట్యాంక్ని ఏర్పాటు చేసి తద్వారా ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ అనేది అందించాలి అనేటటువంటి ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా ప్రతి ఇంటికి కూడా నీటి కొరత లేకుండా చక్కగా ఉండాలి అనేటటువంటిది ప్రభుత్వం తాలూకా మొట్టమొదటి సంకల్పం. అలాగే ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామంతో పాటు ఉన్నటువంటి ప్రతి వీధికి కూడా రోడ్డు సౌకర్యం అనేటటువంటిది, అది తార్ రోడ్డా, సిమెంట్ రోడ్డా, అక్కడ ఏది అవసరమైతే అది, వాటిని కూడా పూర్తి స్థాయిలో ఉండాలి, ప్రతి గ్రామానికి ఉండాలి. కాబట్టి వాటి మీద కూడా అంచనాలు అనేటటువంటిది రూపొందించి వాటిని డిఏ జుగా పోర్టల్లో పెట్టినట్టుగా అయితే ప్రభుత్వం వాటిని అవసరం మేరకు పూర్తి స్థాయిలో మంజూరు చేస్తుంది. అలాగే ప్రతి శాఖ తరఫున కూడా, అంటే ఉదాహరణకి మన ఇళ్ళలో ఇంకా కొన్ని ఇళ్ళు ఇంకా పొయ్యి కాకుండా, అంటే గ్యాస్ స్టవ్ కాకుండా ఇంకా కర్రల పొయ్యి మీద మనం వండుతున్నాము. కాబట్టి అట్లాంటి ఇళ్ళకి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటికి కూడా గ్యాస్ ఉపయోగించుకునేటట్టుగా ప్రభుత్వం సహకరించేటటువంటి. ఇంకా చూడాలంటే మన ల్యాండ్ పట్టాలు, రెవెన్యూ వరకు వచ్చినట్టుగా అయితే ల్యాండ్ పట్టాలు కానివ్వండి, మనకి ల్యాండ్ అయితే ఉంది, మన తాతల నుండి తండ్రుల నుండి వచ్చింది, కానీ వాటికి పట్టాలు లేక, లేదా మన వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు నుండి వాటికి భూమి బదలాయింపు లేకపోవడం వల్ల మనం ఇప్పుడు సాగు చేయడమే తప్ప వాటి మీద హక్కు అనేటటువంటిది లేకుండా ఉంది. కాబట్టి అటువంటివి కూడా తహసీల్దార్కి వాళ్ళకి మనం రిప్రజెంటేషన్ చేసుకున్నట్టుగైతే వాటిని కూడా పరిష్కరించడానికి ఈ పోర్టల్లో పెట్టి ఆ రకమైనటువంటి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా మనకి ఇప్పుడు ఆధార్ కానివ్వండి, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవసరానికి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క గిరిజనుడికి అవసరమైన ఏవైతే ఉన్నాయో మన ప్రాంతంలో అవన్నీ కూడా సమకూర్చాలి. అలాగే ఉదాహరణకి అగ్రికల్చర్ ఉంది, వాటికి విత్తనాలు, అలాగే ఎరువులు, ఇట్లాంటి హార్టికల్చర్ ఉంది, మొక్కలు ఇవ్వటం, మొక్కలకు తగినటువంటి పెంపకానికి నెలకి 1000 రూపాయల చొప్పున ఆ మొక్కల పెంపకానికి మనకి మన క్యాష్ కూడా ఒక 3 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఇస్తుంది ఆ మొక్కలను పెంచుకోవడానికి. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా. అలాగే అంగన్వాడీ సెంటర్ ఉంది, దానికి బిల్డింగ్ లేదు, దానికి బిల్డింగ్ ఏమని మనం ఇప్పుడు తీర్మానం చేసి ప్రతిపాదన చేసినట్టుగైతే వాటికి బిల్డింగ్ శాంక్షన్ అవుతుంది. అలాగే పాఠశాల ఉంది మన హ్యామ్లెట్లో ఎక్కడ ఒక దగ్గర, అది పూర్తిగా కండెమ్డ్ స్థితిలోకి వెళ్ళిపోయింది, దానికి మనకి కొత్త బిల్డింగ్ కావాలి. వాటిని కూడా మనం దరఖాస్తు చేసుకుని తీర్మానం చేస్తాం అనుకోండి, అది కూడా ఆ పోర్టల్లో మనం పెట్టినట్టుగైతే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి అమౌంట్ మంజూరై అవి 2 నెలల్లో 3 నెలల్లో కాలంలో అవన్నీ కూడా నెరవేరేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే ఈ గ్రామ సభని చాలా ఇంపార్టెంట్ గ్రామ సభగా తీసుకొని మరొక్కసారి మనం అందరం కూర్చొని ఆలోచించి ఏవేవైతే మన ఊరికి ఇంకా మిగిలిపోయినాయి,
ఇంకా మన గ్రామ సర్వేలో మనం చెప్పలేదు, లేదంటే ఇప్పటికైనా మనకి ఇంకా అవసరమని ఇప్పుడు గుర్తించాం, అట్లీస్ట్ ఇప్పుడు గుర్తించాం కాబట్టి ఇప్పుడైనా మనం మన గ్రామం తరఫున ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఆయా శాఖలకు ఇచ్చిన డిప్యూటీ ఎంపీడీఓ గారికి ఇచ్చినట్టుగా ఆయన ఆయా శాఖలకు ఇస్తారు. వాళ్ళు అది పరిశీలించి ఆ జుగా పార్టీల్లో పెట్టినట్టుగైతే ప్రభుత్వం డైరెక్ట్గా మంజూరు చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం చివరిగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి మనం కల్పించాలి. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన, ఈ గ్రామ సభలో చేయాల్సినటువంటి పనులు. తీర్మానాలు చేసుకోవాలి, తీర్మానం చేసుకుని ఆ తీర్మానాల కాపీలు కూడా ప్రభుత్వానికి పంపించినట్టుగైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మంజూరు అవ్వడానికి ప్రభుత్వం ముందు ఉంది, మంజూరు చేయడానికి. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి అవసరమైతే 1 రోజు 2 రోజుల సమయాన్ని తీసుకునైనా మన ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అయినా కూడా రాసి తీర్మానం చేసుకొని గ్రామానికి మనకి అవసరమైనవి ఇంకేమైతే ఉండిపోయినాయో మనం గుర్తించుకొని వాటిని డిప్యూటీ ఎండిఓ గారికి ఇచ్చినట్టుగైతే అవన్నీ కూడా ఆయా శాఖల ద్వారా పోర్టల్లో అప్లోడ్ చేయించి ప్రభుత్వానికి వెళ్తాయి. ప్రభుత్వానికి వెళ్ళిన ప్రతి ఒక్కటి కూడా మంజూరు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ మన తీర్మానంలో ఎవరెవరైతే ఉన్నామో వాళ్ళందరూ కూడా